రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కాసేపటి క్రితం అరెస్ట్ అవ్వడం జరిగింది. తన కొడుకుని హిట్ అండ్ రన్ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారన్న ఒక ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది? హిట్ అండ్ రన్ కేసు ఏంటి? వాళ్ళ కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? అసలు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగిందో ఒకసారి డీప్ గా చూసుకుంటూ వద్దాం. ఇది జూలై 10న ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఒక యాక్సిడెంట్ జరిగింది. సో ఈ యాక్సిడెంట్ లో ఈ సిదిరి అప్పలరాజు కుమారుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఒక గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. సో ఈ నేపథ్యంలో ఇది అక్కడ కలకలం సృష్టించింది. సో ఈ కేసే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తన కొడుకుని రక్షించేందుకే సిదిరి అప్పలరాజు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. సో ఒకసారి డెప్త్ గా చూసుకుంటూ వస్తే జూలై 10న పలాస మండలం సుదికొండ గ్రామానికి చెందిన దుబ్బ దానయ్య అనే ఒక నిరుపేద గొర్రెల కాపరి నేషనల్ హైవే మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఆ టైంలో అప్పలరాజు కుమారుడు ఆరవ్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద చాలా అత్యంత వేగంగా రావడం జరిగింది. సో అలా వేగంగా వచ్చి ఈ దానయ్య అనే ఒక గొర్రెల కాపరిని అక్కడ గుద్దేశాడు. సో దీంతో తీవ్ర గాయాల పాలైన ఆ దానయ్య అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సో దాంతో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే చూసి నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ ఆరవ్ తన వెనుకున్నాల ఈ పొలిటికల్ అంటే రాజకీయ పలుకుబడితో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కారులో పారిపోవడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ కేసు నమోదవ్వడం జరిగింది. అసలు ఎవరు యాక్సిడెంట్ చేశారు అన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళైతే దొరికారు. అయితే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సిదిరి అప్పలరాజు తన పొలిటికల్ పవర్ ని ఉపయోగించి తన కొడుకుని తప్పించడానికి తెర వెనకాల కొన్ని నాటకాలు వేయడం జరిగింది. సో అదేంటంటే అక్కడ వైసీపీ కౌన్సిలర్ ఉంటారు. వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ్ ఈ ప్రమాదం జరుగుతున్న టైంలో నేనే డ్రైవ్ చేశానని చెప్పేసి పోలీసులు ఎదుట చెప్పడం జరిగింది. సో అలా అతను లొంగిపోయాడు. సో ఆ విధంగా ఆరవ్కు ఈ యాక్సిడెంట్ కు సంబంధం లేదు, నేనే ఇక్కడ యాక్సిడెంట్ చేశానని చెప్పేసి ఆ వైసీపీ కౌన్సిలర్ వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ్ పోలీసుల ముందు చెప్పి అలా నాటకం ఆడడం జరిగింది. సో పోలీసులు కూడా అతని మీద కేసు నమోదు చేసి అప్పటిదప్పుడే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆ నైట్కి నైటే పంపించేశారు. సో దీనిపైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అటు ప్రజా సంఘాలు కూడా దీని మీద ఒత్తిడి తెచ్చాయి. సో అలా ఇవ్వడం ఏంటి స్టేషన్ బెయిల్, అయినా తప్పు చేసింది ఆరవ్ కదా, ఇతను ఎవరు అని చెప్పేసి అలా కాస్త ఒత్తిడి తేవడం జరిగింది. సో దీంతో పోలీసులు ఇంకా డెప్త్ గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే అక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ లభించింది. అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూడడంతో లేదు సిద్ధార్థ్ కాదు, ఆరవే బైక్ నడుపుతున్నాడు, అతను గుద్దినప్పుడు కూడా ఆరవే బైక్ నడిపి గుద్దడం జరిగిందని చెప్పేసి వాళ్ళు తేల్చేశారు. సో దీంతో ఇలా సీసీటీవీ ఫుటేజ్ లో ఆరవ్ అడ్డంగా దొరికిపోవడంతో ఇక చేసేదేం లేక అతను కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో సోమవారం రోజున లొంగిపోయారు. అయితే ఇదే కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. సో తన కొడుకుని తను హిట్ అండ్ రన్ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు సిదిరి అప్పలరాజును కూడా ఇందాక పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అంటే ఈ విధంగా అతను యాక్సిడెంట్ చేసినప్పటికీ కూడా యాక్సిడెంట్ అతను చేయలేదు, వేరే వ్యక్తి చేశారని చెప్పేసి ఇంకో వ్యక్తిని రంగంలోకి తీసుకొచ్చి ఇలా కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే చేశాడు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వైసీపీ మాజీ మంత్రిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో అరెస్ట్ చేస్తున్న టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏడుస్తూ కనిపిస్తున్న వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ కేసులో ఇటువంటి ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. మరి ఎక్కడి వరకు వెళ్తుంది అరెస్ట్ అనేది ఒకసారి చూడాలి. ఏదేమైనా ఆరవ్ లొంగిపోయాడు. ఇప్పుడు అతనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సో అక్కడ ఆ చనిపోయిన వ్యక్తి ఒక నిరుపేద గొర్రెల కాపరి. సో అప్పుడు అతన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కుటుంబానికి 9 లక్షలు ఇచ్చి ఈ కేసుని ఇంకాస్త నీరుగార్చే ప్రయత్నం కూడా ఈ సిదిరి అప్పలరాజు దగ్గర నుంచి జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇదంతా చూసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు ఇతను కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి అనుమానం రావడంతో ఇప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. చూద్దాం మరి దీని పట్ల అటు వైసీపీ నుంచి ఏ విధమైన రియాక్షన్స్ వస్తాయి, మరి కేసు ఎక్కడి వరకు వెళ్తుందో కొంతకాలం ఆగితే మరిన్ని కూడా వివరాలు అయితే బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది.